వందనాలండి. ఈరోజు మార్చి 6 యేసు ప్రభు విత్తుట ఫలించుట గురించి అనేక విషయాలు చెప్పాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడో ప్రవక్త ద్వారా మనం విందాం. హోషేయ 2:23లో నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును అంటున్నాడు. దానిని అనే మాటకు ఇజ్రాయెల్ దేశమును సూచిస్తుంది. దేవుడు ఇజ్రాయేలీల గురించి ఈ మాట అంటున్నాడు. పౌలు చెప్పిన విధానాన్ని బట్టి విశ్వాసులందరూ దేవుని ఇజ్రాయేల్. గల్తీ పత్రిక 6:16 చెప్తుంది. కాబట్టి ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. విశ్వాసులందరూ దేవుని ఇజ్రాయేలే. ఎందుకంటే మనమందరం కూడా అబ్రహాం సంతానము విశ్వాసాన్ని బట్టి. యోహాను 15:1లో నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభువే స్వయంగా చెప్పాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ లోకంలో విత్తనంగా విత్తాడు అని అర్థం చేసుకోవాలి. మనలో అక్షయమైన విత్తనం దేవుని వాక్యం పెట్టి విత్తాడు. మనం పెరిగి ఫలించి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు తన ఫలాల్ని తానే తినదండి, ఇతరులను పోషించడానికి అవి ఉపయోగిస్తుంది. అదేవిధంగా మనం కూడా ప్రభు నామమున ఫలించినప్పుడు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ రక్షింపబడుతూ ఉన్నారు. ఇతరులను రక్షించడానికి వారిని దేవుడు ఈ లోకంలో విత్తుతూ ఉన్నాడు. వ్యవసాయకుడు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనును అని యాకోబు 5:7లో వ్రాయబడింది. అదేవిధంగా అక్షయమైన ఫలము మన నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఫలించుట అంటే దేవుని లక్షణాలు మనలో పెంపొందించుకొని క్రీస్తు సారూప్యంలోనికి మారుట. ఆత్మఫలం గురించి పౌలు గలతీ 5:22లో వ్రాశాడు. ఆ లక్షణాలన్నీ మనలో పెంపొందించుకోవాలి. దేవుడు మన నుంచి ఇవే ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఫలించుట అనేది తప్పనిసరి. ఎందుకంటే ఫలించని ప్రతి చెట్టు నరకబడి నిత్యాగ్నిలో వేయబడుతుంది. పరలోకానికి వెళ్ళాలి అంటే తప్పక ఫలించాలి. మత్తయి 3:10లో బాప్తిస్మిచ్చి యోహాను దీని గురించి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు. దేవుని సన్నిధి మన జీవితాల్లో ఉంది అని రుజువు చేయడానికి మనలో ఫలం ఉండాలి. ఆ ఫలం చూసి మన చుట్టూ ఉన్నవారు ప్రభావితులై దేవుని యొద్దకు రావాలి. యోహాను 15లో ప్రభు ఫలించుటను గురించి చాలా సంగతులు చెప్పాడు. దయచేసి ఆ అధ్యాయం అంతా చదవండి. ఫలించుట అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఫలించకపోతే దేవుడు మనల్ని తొలగిస్తాడు. ఫలిస్తే దేవుని మహిమపరిచేవారిగా ఉంటాం. ఫలించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. అదొకటే మార్గం. మనమందరం కూడా విశ్వాసులుగా విత్తబడి ఇతరులను విశ్వాసంలోకి నడిపించాలి. మన ఫలాల్ని బట్టి మనం దేవుని బిడ్డలమని ఇతరులు తెలుసుకోవాలి. అదే దేవుని గణపరచుట అంటే. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని రక్షించి ఈ లోకంలో విత్తారనైనా, మరి మేము ఫలించి ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.